ఏదో ఫార్మింగ్ చేశారు కదా. చెప్పండి. మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలా పొలాలు ఎత్తుకెళ్ళే వాళ్ళు. మనం అంతా హార్వెస్ట్ చేస్తున్నాం. ఏంటో లవ్ స్టోరీ అంతా చెప్తున్నా వీడియోలో. నువ్వు అవన్నీ రివీల్ చేయకూడదు. ఓకే గైస్, ఇవాళ మనకి కుకింగ్ వీడియో అయితే ఏం లేదు. మనం ఇవాళ మన విలేజ్ మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేద్దాం. విలేజ్ ఎక్స్ప్లోర్. అదే పుల్లరెగ్గే ఉంటాయి కదా, ఇప్పుడు సీజను. అదంతా హార్వెస్ట్ చేసుకొని చుట్టూరు ఊరి చుట్టూ ఒక రౌండ్ అలా చెక్కర్లు కొడతా తిరుగుదాం, ఎంజాయ్ చేస్తూ. ఈరోజు అంతా విలేజ్ వ్యూ మీకు వచ్చింది. ఓకే గైస్, చూడండి వాటర్ ఫ్లో అసలు ఎంత ఉందో. ఇది ఎక్కడో అనుకోబాకండి, ఇది మన సంగంగుళ్ళ దగ్గర కాలువ. ఇది చూడండి, అసలు చాలా ఫ్లో ఉంది గైస్, చాలా ఫ్లో ఉంది గైస్. ఇది అంగలగుదురు గైస్. మనం తెనాలి లొకేషన్లో వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మన తెనాలి పీపుల్ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. మన కోసం మనకి కొంచెం సపోర్ట్ దొరికితే ఇలాంటి వీడియోస్ కంటిన్యూ చేయగలుగుతాం. ఇంకా బెస్ట్ కంటెంట్, మీకు ఏ కంటెంట్ కావాలో అలాంటి షూట్ చేయగలుగుతాం మీరు కామెంట్ చేస్తే. గైస్ ఇక్కడ చూసారా, ఇగో పుల్లలు ఎత్తుకెళ్తున్నారు. ఎప్పుడో నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలా పుల్లలు ఎత్తుకెళ్ళేవాళ్ళు. అది చూడంగానే ఇది గుర్తొచ్చింది, సో అందుకని ఒకసారి క్యాప్చర్ చేశాను. గైస్ ఈ విలేజ్ లుక్ చూసారా ఎంత బాగుందో. కొంచెం షేక్ అవ్వచ్చు ఎందుకంటే ఎందుకంటే కెమెరా వరకు షేక్ చేయడం అలవాటు కాదు గైస్. ఇది బండి మీద వస్తున్నాం కదా, మనకి గిమ్మెల్ కూడా లేదు. లెగ్స్ ప్లాన్లో గిమ్మెల్ తీసుకోవాలని కుదురుతున్నాను, అంత బడ్జెట్ లేదు మనకి. వీడియో మూవ్ అవ్వట్లేదు అంత గైస్. ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తారు అప్పుడు అంతే. అదే చూసారుగా గైస్, సుభాష్ కూడా ఏం చెప్తున్నారు, మీరు సపోర్ట్ చేస్తే మాకు ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఒక గిమ్మెల్ గైస్. ఇది ఏ ఆకు అని అడుగుతున్నాడు సుభాష్. ఏదో ఫార్మింగ్ చేశారు కదా. చెప్పండి గైస్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే లాగా ఉంది కదా ఇది. గైస్ కనిపెట్టారు గైస్. ఓకే రివీల్ చేద్దాం. ఇది వచ్చేసి తమలపాకు అంటారు. మన తెలుగు ట్రెడిషన్లో ఫంక్షన్లో అన్నిట్లో వాడతారు కదా తమలపాకు. కిల్లీల్లోకి తమలపాకు అంటే తాంబూల్లోకి వాటిల్లోకి ఫంక్షన్లోకి అన్నింటిలోకి వాడతారు. తమలపాకు అంటారు. ఓకే గైస్, ఈ చెక్ చేస్తాడంట సుభాష్. ఓకే ఒకసారి చూద్దాం. తింటున్నాడు. తమలపాకేనా? ఒక ఫ్లేవర్. ఓకే తమలపాకే నేను తిన్నా. ఇది తమలపాకు గైస్. ఇది వీళ్ళకి ఎందుకు పెట్టినా అంటే, ఇది సపోజ్ ఏదో పిచ్చాక ఉంటే నాకు ఏదైనా అయితే వీళ్ళు కూడా చేస్తారు. అందుకే గైస్ చూడండి గైస్, ఎంత దుర్మార్గుడు. అస్సలు నమ్మడానికి అయితే వీళ్ళు కూడా చావాలి. అసలు నమ్మడానికి వీల్లేదు గైస్ ఇతన్ని. చుట్టూ చాలా ఉన్నాయి కానీ కాయలేదు. ఇక్కడ ఉందిరా, ఇక్కడ బండి పెట్టేసి నడిచి చూద్దాం రా. ఇక్కడ చాలా ఉన్నాయి. రారా. ఏమి నవ్వు, చిలక నవ్వు. కాయస్ ఇక్కడ నాకు ఒక మంచి కాయ దొరికింది. ముందే నేను తీసేస్తా, లేకపోతే సాయిగాడు వచ్చి తీసేసుకుంటాడు. చూడండి ఫుల్ యెల్లో కలర్, చాలా టేస్టీగా ఉండిద్ది అనుకుంటాను. ఫుల్ యెల్లో కలర్, ఇది ఒకటి అది ఒకటి. సో ఇది అయితే నేను తీసేసి, ఇదే మా కెమెరామెన్ చూసారనుకో లాగెత్తారు. చూడరా కలర్ చూడు, ఎక్సలెంట్ ఉంది టేస్ట్. అంటే నేను గుడ్డు అనుకుంటున్నావు ఏంటి? ఏంది నువ్వు చూసావా? దానికంటే ఇగో ఎక్సలెంట్గా ఉంది. నువ్వేం చెప్తున్నారా? వాళ్ళు ఆడతో చాటింగ్ చేస్తున్నాడు. మా మొహాలకు లవరే ఉండాల్సింది. ఇగో ఈడ తీసుకొచ్చారు. నాకైతే ఇది ఏం నచ్చలేదు అబ్బాయి. ఉంటే ఎట్టుండాలా, లోపల తోట ఉండాలా, ఏంది ఈ రోడ్డు మీద. మనం వేరే చూపిస్తా, నిమ్మ తోటకి వెళ్దాం మనం. బుడ్డ మేము చూసారా గాయస్, లోపలికి వెళ్ళిపోతున్నారు. దూరాడు మనోడు. స్నేక్ ఒకటి అటాక్ చేయడానికి ప్రయత్నించింది. మీకు వీడియోలో స్లిప్ చేసాం అంతే. వచ్చేసింది బయటికి. మీరు ఇక వీడియో చూస్తే తట్టుకోరు, ప్రళయం అయిపోయిద్దని మేము పెట్టలా. ఇది సీడ్ చిన్నగా ఉంది, పల్పు ఎక్కువ ఉంది. ఈ చెట్టుది సీడ్ చిన్నగా ఉంది, పల్పు ఎక్కువ ఉంది. అవునవును, సీడ్ ఉంటుంది కదా లోపల విత్తనం, ఇది చిన్నగా ఉంది. ఇదే పల్పు పైన పల్పు ఉంటుంది కదా,
ఎక్కువ ఉంది. ఏంది ఇంట్లో అన్నం పెట్టేది? అన్నమే, తిండే బయటది. అన్నీ కొట్ట మాకు బయటకు వచ్చేసింది పొట్ట. నువ్వు పెళ్ళి అయితే వచ్చేది పొట్ట ఊరి, నువ్వు మళ్ళీ బయటకు పొట్ట వచ్చిద్దంటావేంది? ఇంకా లోపలికి వెళ్తున్నా. లోపలికి వెళ్ళాలా? ఇది దీనికి ముళ్ళు ఉన్నాయా? ఇది నీకు ఇప్పుడు దాకా తెలియదా ముళ్ళు ఉంటాయని? ఇప్పుడు దాకా నాకు ఎందుకు గుచ్చుకున్నాయి? అబ్బా అడ్డుగానే ఉందా? ఇంజక్షన్ ఏం చేయాలి వీటికి? చెప్పియాలిగా ఇంజక్షన్ ముళ్ళుగా. అంటే ఇప్పుడు కాసేపట్లో నాకు ఏమైనా అయిద్దా? అయ్యిద్ది. కుక్కకి ఏ ఇంజక్షన్ ఇస్తారో ఆ ఇంజక్షన్ రా. చెప్పు గురు, సీరియస్గా గురు, అంత ప్రమాదం ఈ చెట్టు? లేకపోతే సాయిగడ్ దగ్గర ఒక ఇంజక్షన్ ఉంది, అది ఇప్పించి. బండి తీయండి ముందు అర్జెంటుగా. మీరు ఆడ దొరికారు బాబు, ప్రాణం తీసేటట్టు. బండి తాను ఇటీరా సాయి. ప్రియ నిజం చెప్పరా సాయి? నిజంగానే బండి తాను ఇటీ. నువ్వు లేదురా, ఆకులు పోకులు పోసుకుంటా ఇక్కడ ప్రాణం పోతుంది అంటే. ఏ ప్రాణం రా? ఇటీ రే, తాళం ఇటీ. నువ్వు ముందు తాళం ఇటీ ఇచ్చి మాట్లాడు. ప్రాణాలతో మా సంబంధం లేదు. ఏంది మీరు వీడియో తెస్తారు? ఏంది వీడియో ఆపండి. ఈడ యాక్టింగ్ ఆస్కర్ లెవెల్. నువ్వు ముందు వాడిని తోసిరా అటు. అన్నీ నచ్చుతాయి వీడికి. ఏ ఇత్తనం నచ్చదు, ఏ కాయ నచ్చదో నాకు అర్థం కాదు. అన్ని కాయలు నచ్చితే అన్ని కాయలు టేస్ట్ చేయాలంటాడు. ఎన్ని ఇత్తనాలు మాట్లాడు. చాలా చిన్నగా ఉంది, దానిపైన పలుపు ఎక్కువ ఉంటుంది. పలుపులు ఈ కాయ చూపించరు. ఇగో చిన్న సీడు, ఇగో కాయ చూడు. ఇంకో చిన్న సీడు పలుపు ఎక్కువ. నీళ్ళు తాగాలి. మీరు నీళ్ళు దాహం వేస్తుంది. ఎండ నువ్వు చూడండి, ఎండ చూపి ఒకసారి. ఎండ ఎండ చూసి తీసుకొచ్చాడు ఆడ. ఇల్లేమో చెట్లు పొట్టలు రోడ్డు అంట తిప్పుతున్నారు. ఎవరైనా ఇంటికాడ వాళ్ళు చూస్తే పని పాట లేకుండా తిప్పుతున్నాం అనుకుంటారు. వస్తున్నా. అది ఎలా ఉంది టేస్ట్? చిట్టు నిండా కాయ. ఎలా ఉంది టేస్ట్? పిండి యాపిల్ ఉంటుంది కదా, పిండి యాపిల్ అలా ఉంది. పిండి యాపిల్ లాగా. ఇలా కొంచెం ఏలో కలర్లో ఉంటే అసలు ఎక్సలెంట్ తినడానికి, పర్ఫెక్ట్. ఇంకొకటి ఉంది ఇక్కడ, తీసుకుంటావరా? ఎడమాకరా, ఇస్తాను రా. తీసుకో. అంతా నచ్చట్లేదురా. ఇంకా నీళ్ళు అవుతున్నాయి గురు. తాగుదావా అక్కడ? నీళ్ళు అవుతుందంట, అక్కడ పంపు ఉంది, ఆడికి పంపిస్తున్న శివాడిని. వెళ్ళరా, మంచి వాటర్ రా, అది ఫ్రెష్ వాటర్. వాష్కి ఐస్ క్రీమ్ కావాలంట. ఐస్ క్రీమ్ బండి కాడికి వెళ్తున్నాడు. ఆడికి ఆయనకి ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి మమ్మల్ని అందరిని ఆపేసాడు. దాని నుంచి వాటర్ అనుకుంటే ఒక 5 minutes తర్వాత ఆపాడు. ఇప్పుడు ఐస్ క్రీమ్ అనేటప్పుడు చూడు అలా ఆపి తీస్తున్నాడు. ఇప్పుడు మన ముగ్గురికి దిగిపోతాయి కదా, లాగంతా అప్సెట్ చేసి తీసేద్దాం బయటికి. పేమెంట్ చేస్తున్నట్టున్నాడు. అదేంటి గైస్, ఇదిగో పేమెంట్ చేస్తున్నాడు. ఓకే, ఏ బ్రో నీదేనా ఇవాళ ట్రీట్? అవునరా, ఇవాళ నీదేనా ట్రీట్? ఏం చేస్తాం గాయస్, సాలరీ అంతా సగం వీళ్ళు ఖర్చులకి సరిపోతుంది గాయస్. ఏం ఖర్చులకి సరిపోతుంది? సరేలే, మనకి వాళ్ళ ఐస్ క్రీమ్ స్పాన్సర్ చేస్తున్నాడు. అటు క్లోజ్. ఓకే, 2 స్క్రిప్ట్స్ పెట్టించాడు. మరి నాకేది బ్రో, కెమెరా పనికి లేదా? ఓకే, 3 స్కూప్స్ తీసుకున్నాడు. ఆ స్కూపింగ్ కూడా చేసేస్తున్నాడు 3 అప్పుడే. ఇది జిఎస్టీ బ్రో. జిఎస్టీ నువ్వు కూడా టేస్ట్ చేస్తావు. చూసారా శివాడు ఐస్ క్రీమ్ కూడా అంత సెక్సీగా తింటున్నాడు. మా కెమెరా అనేది చాలా అబ్బో
కోన్ ఎలా తినాలి చూడండి, ఇలా. మిరపకాయ వీడియో ఇట్లా అయితే ఇట్లా ఇటు నుంచి వచ్చేస్తుంది చూడండి, ఇట్లా వచ్చేస్తుంది. అలా తినాలంట. అందరూ నేర్చుకోండి గాయస్, మీకు తెలియదు, మీరు నేర్పిస్తున్నా, చూసి నేర్చుకోండి. గురు ఐస్ క్రీమ్ అయితే అంత ఏం అనిపించలేదు, ఎందుకంటే 10 రూపాయల ఐస్ క్రీమ్ అంతే, అంత వాటరే అనిపించింది నాకైతే. నీకు ఎలా అనిపించిందిరా? పర్లా, ఒక ఫ్లేవర్ అని లేదు కానీ జస్ట్ ఫ్లేవర్ లేదు, చేసలేదు, షుగర్ వాటర్ అంతే. ఓకే, స్వీట్ అంతే, జస్ట్ షుగర్ కూడా అంత లేదు. ఇప్పుడు 10 రూపీస్కి ఏం వస్తుందిలే ఇప్పుడు, కానీ అంతే. మనం ఆ 10 రూపీస్కి ఫ్లేవర్ కూడా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. జస్ట్ ఒక స్వీట్నెస్ అండ్ కూల్నెస్ని ఎంజాయ్ చేసాం లేదా అంతే. సో మన ఇదిగో శివగాడు డ్రైవ్ చేస్తున్నాడు బైక్ని డ్రైవ్ చేయరు నాన్న, రైడ్ చేస్తారు. ఓకే, మనోడు చెబుతున్నాడుగా రైడ్ చేస్తారంట. వెళ్దాం మనం ఇప్పుడు. ఈ మన రేగ్గాయలు అయ్యి ఒక అచీవ్మెంట్లోకి రాలేదు, సో దట్స్ వై మనం పుల్ల రేగ్గాయల కోసం వెళ్తున్నాం. ఆ పుల్ల రేగ్గాయలు మనకి హార్వెస్ట్ చేసి మనం వీడియోలో చూపిద్దాం. మనం ఇప్పుడు ఆ రేగ్గాయలు వదిలేసేసి పుల్ల రేగ్గాయల లొకేషన్కి వచ్చేసాం. లెట్స్ గో. మళ్ళీ పాత దాన్ని తీసుకొచ్చారు. ఏం చేస్తాం గాయస్, మనకి ఇక్కడే ఉన్నాయి చెట్లు, మరి చూద్దాం. మనకి పోయినసారి చాలా కనపడ్డాయి కదా, అవి ఇవి రెండు కలిపి హార్వెస్ట్ చేద్దాం. ఏందిరా అదంతా చెట్టేరా బాబు, అంత పైకి లేచింది. గురుగురు అదిగో పైకి చూపించు. అదంతా చెట్టే, కింద నుంచి పై దాకా అదంతా చెట్టే, పుల్లరేగ్గాయ చెట్టు అదంతా. ఈరోజు అంతా తిరిగి తిరిగి మన పరిస్థితి బాగోట్లేదు ఇప్పుడు. కానీ మనం వీడియోకి ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియట్లే గాయస్, కానీ ఏది అవ్వట్లా మనకి. కానీ మీరు కొంచెం సపోర్ట్ చేయండి గాయస్, చాలు మాకు. ఒరే లాస్ట్ వీడియోకి చాలా మంది కామెంట్ చేస్తారు, ఏంటి కుకింగ్ వీడియో మీరు మానేసారా ఏంటి అని కామెంట్ చేస్తున్నారా? దానికి లేదు గాయస్, కుకింగ్ వీడియోనే, ఇది అనే. ఏంటబ్బా ఇవి తీసుకోవాల్సింది? అవేనబ్బా తీసుకుంటుంది. నువ్వు కూడా తీరా ఎరా, నువ్వు ప్లాన్ రా ఏంటి మరి, నువ్వు అన్నీ గట్టిగా తీ. ఇలా నల్లగా ఉండింది చూడండి, దాని అర్థం ఇది పండింది అన్నమాట. సో ఇది చాలా స్వీట్గా ఉంటుంది. అబ్బా అబ్బా అంటే ఏంట్రా, గుచ్చుకుందా ఏంటి? ఇది చాలా స్వీట్గా ఒక ఉంటుంది. కాయ కూసేటప్పటికే గుచ్చుకుంది గాయ సీడికి. వీటి దేనికి పనికిరాడు. ఇక్కడే బ్లడ్ కూడా ఒరే తీరా, ఇది తీరా, ఒకసారి చూపించు కెమెరాకి. ఇంకోండి గాయస్, మనం అంతా హార్వెస్ట్ చేస్తున్నాం, చూసుకోండి. సరే చేయరా, తీరా శివా. నేను చేస్తుంటే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి నాకు. మరి చిన్నగా తీరా. అబ్బో నా భయం వేస్తున్నాయా, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఇక బ్లడ్ కూడా వస్తున్నది ఇప్పుడు. అంబులెన్స్కి ఫోన్ చేస్తాం ఆగురా. అంబులెన్స్ వద్దులే గాయస్, వీడు బిర్యానీ పెట్టేయండి. లేడీస్ మ్యాటర్లో అయితే డిఫికల్ట్గా ఉంటాడు. ఇగో ఇలాంటి వీడియోస్కి అయితే చాలా ఇదిగా ఉంటున్నాడు. అందుకే గాయస్ వీడిని మన అదేలే, నేనే మరి అర్ధరాత్రుల పాట బీచ్లకి వెళ్తాను, నైట్ రైడ్లు చేయడం నేనే మరి తెల్లారుజామున అరే పెళ్ళి మాట్లాడి రావటమేనా అని చెప్పి రన్నింగ్ ట్రైన్ ఎక్కించింది. నేనే రన్నింగ్ ట్రైన్లో నుంచి అట్లా ఏలాడుతా వెళ్ళి బ్రిడ్జ్, మన విజయవాడ బ్రిడ్జ్ మీద నుంచి ఉంది గురు. అదంతా ఇప్పుడు నేను వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నావు కదా గురు. మ్యారేజ్ చేసుకున్నా, మరి ఎవరు అవన్నీ చేపించింది స్టంట్లు కాదు. రన్నింగ్ ట్రైన్ 3వ ప్లాట్ఫామ్లో ఉంటే 5 నిమిషాల్లో బయలుదేరుతున్నానగా పరిగెత్తిచ్చాడు. అది తెలుసా? ఏంటో లవ్ స్టోరీ అంతా చెప్తున్నా వీడియోలో. నువ్వు అవన్నీ రివీల్ చేయకూడదు, ఇంట్లో వాళ్ళు బాధపడతారు పాపం. నా కోసం ఇంత సాక్రిఫైస్ చేశారా అనుకుంటా. నిజంగా వాళ్ళ అమ్మ కట్ చేసి. ఓకే గైస్, ఇక్కడ పిల్ల జమీందారు అనేది మూవీ తీశారు మన న్యాచురల్ స్టార్ నాని. ఇది కాలువ ఐడియా ఉందా మీకు? గరుపాలెం కాలువ అంటారు, లాకుల్. సో ఈ కాలువ దగ్గర ఇక్కడ సేమ్ లొకేషన్ ఇక్కడ అయితే తీశారు పిల్ల జమీందారు మూవీ. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది మన తెనాలి లొకేషన్ వాళ్ళకి ఒక
మ్యాజికల్ అంటే మ్యాజికల్ అని కాదు, ఒక ఆపర్చునిటీ లాంటిది. మన వాళ్ళందరికీ తెనాలి లొకేషన్ వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని.